ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సజనిగలితం యాబలాద్దుఃఖ్యభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ధనుర్మాసంలో 14వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు పాసురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం. నాచియార్ తిరువడియళే శరణం உங்கள் குடக்குடை தோட்டத்துவாவியுள் செங்கல் நீர்வாணிகின்றாம்பல்வாய் கும்பினகான் செங்கன் பொடிக்குழை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றான் எங்களை முன்னமிடுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானதாய் நாவுடையாய் செங்கொடு செக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. உங்கள் புடக்குழை తోటత్తు బావియుల్, ఈ యొక్క పెరటిలోని బావియందు సెంగడు నీర్వాయ్ నెగిందు, ఎర్ర తామర పుష్పము వికసించాయి. ఆంబల్వాయ్ కూంబినగాన్, నల్ల కలవలు మూసుకొని ఉన్నవి. సెంగల్ పొడి కురై, ఎర్రరాతి పొడి రంగు వస్త్రము. వెన్బల్ తవర్తవర్, తెల్లని పళ్ళు గల సన్యాసులు. తంగల్ తిరుక్కోయిల్, తమ పవిత్ర ఆలయములకు. సెంగెడువాన్ పోహిండ్రాన్, పెరుమాళ్ల కైంకర్యార్థము ఆరాధనలు చెయ్యుటకై వెళ్ళుచున్నారు. ఎంగలై మున్న మెడుప్పువాన్, మమ్మల్ని ముందుగానే లేపుతానని వాయ్పేసుం, మాట ఇచ్చిన. నంగాయ్ ఎడుందిరాయ్, పూర్ణురాలా నిద్రలే, తీయగా మాట్లాడేదానా. శంగుడు చక్రమేందుం తడక్కయ్యన్, శంఖము చక్రము ధరించి పొడుగైన బాహువులు కలిగినటువంటి పంగయ కన్నానై పాడేలో, పుండరీకాక్షుణ్ణి పాడుదాం పదా. ఏలో రెంబావాయ్, లేచి త్వరగా రా. కలువ పుష్పాలు చంద్రోదయం కాగానే వికసించి సూర్యోదయానికి అస్తమిస్తాయి. తామర పుష్పాలు సూర్యోదయానికి వికసించి చంద్రోదయానికి అస్తమిస్తాయి. ఎర్రతామర పుష్పాలు వికసించుట జ్ఞానము కలుగుట, నల్ల కవలలు వికసించుట అజ్ఞానము నాశనం చేయుట. ఆవిర్భావాన్ని సూచిస్తుంది ఈ పాసురంలో గోదామ్మవారు. ఈ లోకమున ఏది మంచిది అని చూస్తే మన కృష్ణుడే అనువారు కొంతమంది అయితే, ఈ లోకములో ఏదీ మంచిది కాదు అనేవారు మరికొందరు. ఎప్పుడూ వేదాలు వల్లించేవారు, తెల్లని దంతములు, త్యాగ గుణములు కలిగిన వారై నిరంతరము వేదోచ్చరణల నడుమ స్వామినే కీర్తిస్తూ స్వామినే స్మరిస్తూ ఉంటారు. మిగతా విషయాలన్నీ వైరాగ్యంలో వదిలేసి ఎక్కడ కూర్చుంటే అక్కడే భగవత్ తత్వాన్ని బోధిస్తూ ఉంటూ ఉంటారు. పరమాత్మ విషయంపై ప్రేమ ఎక్కువగా కలిగి ఉండి పరమాత్మ జ్ఞానాన్ని, పరమాత్మ వైభవాన్ని అందిస్తూ ఉంటారు. దేవాలయ తలుపులు తెరుచుకుంటున్నాయి. గర్భాలయంలో అర్చన ఆరాధనలు పూర్తి అయ్యాయి. సాత్తుమరికి జీయర్ స్వాములు, స్థానాచార్యులు ఏం చేస్తూ ఉన్నారు? నీవు మా అందరికీ నాయకురాలివి, అందరినీ ముందుగా నిద్రలేపుతా అని మాట ఇచ్చి, ధర్మజ్ఞ సమయ ప్రమాణం అని చెప్పబడి ఉన్నది కదా శాస్త్రంలో. నిన్ను చూసి మేము నేర్చుకోవాలి, కానీ మమ్మల్ని చూసి నువ్వు నేర్చుకోవడం కాదు. నీవు ఇంకా ఇట్లా నిద్రిస్తున్నావేమిటి? పూర్ణురాలైన నీవు భగవాన్ అను శబ్దానికి జ్ఞాన శక్తి, క్రియాశక్తి, వీర్యశక్తి, షడ్శక్తులు అన్నీ కలిసి ఉన్నాయని షడ్గుణ్య సంపన్నులకు వర్ణిస్తున్నావు. నీవు నిద్ర లేచి ఎప్పుడూ వదిలి ఉండను అని చెప్పిదానివి కదా, నిద్ర లేచి వచ్చి చేరావు నీ దగ్గరికి. మా కొరతని తీర్చి త్వరగా రా.
త్వరగా లేచిరా, అయోమయంగా ఉంది, అయోమయంగా చేస్తున్నావేమిటి, తీయగా మాట్లాడుతావు నీవు. హనుమంతుడి వలె వ్యాకరణ దోషములు లేని సుస్వరముతో కూడిన మాట నీది. కృష్ణుడు ఎల్లప్పుడూ శంఖాన్ని పూరిస్తూనే ఉంటాడు. ఉపసంహార రూపమేతత్ చతుర్భుజం అని ప్రార్థిస్తూ ఉంటారు. అదే కోవలో చెందినవారు శంఖచక్రధర రూపము చూసి పళ్ళాండు అని పాడినవారు పెరియాళ్వారు. శంఖచక్ర ధర రూపాన్ని సామాన్యముగా ఎవరికీ కనిపించదు. స్వామి మన అనుకున్న వారికి మాత్రమే ఆ శంకు చక్రాన్ని దర్శింపజేస్తాడు స్వామి. స్వామి శంకు చక్రాలు ధరించడానికి గల కారణం, ఎప్పుడు ఎవరికి ఏ ఆపద వస్తుందో, ఎవరు పిలుస్తారో, పిలిచిన వెంటనే ఆయుధాలు సమకూర్చుకోవలసిన అవసరం లేక సిద్ధంగా ఉండుట స్వామి. ఆలస్యమును సహించడు స్వామి. నిన్ను పొందడానికై భాగవతోత్తములందరూ కూడా భగవంతుణ్ణి పాడడానికి ముందుగా గోపకన్యలను ఆకర్షింపజేసినావు నీవు. ఇప్పుడు వారందరినీ కూడా అందరికీ ఆ వైభవాన్ని అందిస్తూ మాతో పాటు రా, నీవు మాతో చేరి స్వామిని స్తుతిద్దువురా, ఇదే మా వ్రతము అని ఈ పాసురంలో నిద్ర లేపుతూ ఉన్నారు నేటి పాసురంలో. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. మన శ్రీవారి సన్నిధిలో జనవరి 10వ తేదీ నాడు జరిగే వైకుంఠ ఏకాదశి నాడు మనమందరం పాల్గొందాం. జగన్నాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందుదాం రండి. జై శ్రీమన్నారాయణ.